హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏం చెప్తున్నాను అంటే, మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అని అంటే ఆ బడ్జెట్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, అలాగే ఆవిడ కట్టుకునే చీరకి కూడా అంతే ప్రత్యేకత ఉంటుందండి. అయితే ఈ సంవత్సరం ఆవిడ కట్టుకున్న చీరకి గల ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. ఆవిడ ఈ సంవత్సరం ఏ చీర కట్టుకున్నారు, దాన్ని ఎవరు రూపొందించారు అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. నిర్మలమ్మ గారు కూడా తనదైన శైలి చేనేత చీర కట్టి ఆకట్టుకుంటూ ఉంటారండి. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆమె కట్టుకున్న చీర మధుబని చిత్రకళతో రూపొందించిన బంగారం అంచు లేత గోధుమ రంగు చీరను ఎంచుకున్నారండి. దానికి ఎరుపు రంగు బ్లౌజ్ ను జత చేసి చాలా సింపుల్ గా ఆకట్టుకున్నారు. సింపుల్ లుక్ తో ఆకట్టుకున్నారు అనమాట. ఈ చీర అన్నది పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి గారు నిర్మలమ్మ గారికి బహుమతిగా ఇచ్చారటండి. ఓసారి వీళ్ళిద్దరూ మిథిలా ఆర్ట్ ఇన్స్టిట్యూట్ లో కలుసుకున్నప్పుడు బడ్జెట్ రోజున ఈ చీర ధరించాలని కోరారటండి. ఆ మాట ప్రకారమే నిర్మలమ్మ గారు మధుబని పెయింటెడ్ హ్యాండ్లూమ్ చీరని కట్టారటండి. ఇది బెంగళూరు సిల్క్ చీరపై సహజ రంగులతో మీనాలు, పూల కొమ్మల చిత్రాలు చాలా అందంగా తీర్చిదిద్దారనమాట. అసలు ఎవరు ఈ దులారి దేవి అని తెలుసుకోవాలి అనంటే, ఆవిడ దళిత కుటుంబానికి చెందిన ఆవిడండి. బీహార్ లోని మిథిలా ప్రాంతం అన్నమాట ఆవిడది. నిరుపేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడం కోసమని ఇళ్లలో ఆవిడ పనిచేసేవారనమాట. అలా పనిచేస్తున్నప్పుడు మధుబని కళాకారి మహాసుందరి దేవి ఇంట్లో ఈవిడ ఈ మధుబని పెయింటింగ్ అన్నది నేర్చుకున్నారండి. మహాసుందరి దేవి గారి ప్రోత్సాహంతో నేర్చుకున్నారనమాట. ఇప్పటి వరకు సంప్రదాయ మిథిలా కళకు మోడ్రన్ థీమ్స్ ని కలగలిపి ప్రాచుర్యం అన్నది పొందారండి. అయితే ఈ దులారి దేవి గారు ఇప్పటి వరకు 50కి పైగా ఎగ్జిబిషన్ నిర్వహించారు. 2021లో ఈమెకి పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వము అందించిందండి. ప్రస్తుతం ఈవిడ బీహార్ లోని మధుబని ఇన్స్టిట్యూట్ లోని బోధకురాలుగా పనిచేస్తున్నారనమాట. ఇది మన ఆర్థిక మంత్రి నిర్మలా గారు కట్టుకున్న చీర యొక్క ప్రాముఖ్యత, ఆ చీరని ఎవరు డిజైన్ చేశారు అన్నది విపులంగా చెప్పానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.